ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 9 నుండి 11 వచనాలు చదువుకుందాం. ఆ సింహాసనమునందు ఆసీనుడయ్యుండి యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగునుగాకని ఆ జీవులు కీర్తించుచుండగా ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉండువాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవ, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టియే అవి ఉండెను, దాన్ని బట్టియే సృష్టింపబడను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. Quickly, I'm going through the outline of chapter 4 in the book of Revelation. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం యొక్క ఆకృతిని త్వరగా మీకు వివరిస్తాను. Verse 1 talks about the rapture. మొదటి వచనం ఏదైతే ఉందో అది సంఘం ఎత్తబడటాన్ని గురించి తెలుపుతుంది. Verse 2 and 3 talks about the throne of God. 2-3 వచనాలు దేవుని సింహాసనం గురించి మాట్లాడుతున్నాయి. Then on the 4th verse we come to know about the 24 elders. 4వ వచనంలో పరలోకంలో ఉన్న 24 పెద్దల్ని గురించి మనం తెలుసుకున్నాం. And 5th verse talks about the 7 lamps burning. 5వ వచనంలో మండుచున్న 7 దీపములను గురించి చూసాం. And from 6 through 8 we talk about the living creatures. 6 నుండి 8 వచనాల్లో 4 జీవులు ఏవైతే ఉన్నాయో పరలోకంలో వాటిని చూసాం. And from 9 through 11 we see those beasts, and along with the 24 elders the worship that happens in the throne room of God. 9 నుండి 11 వచనాల్లో దేవుని సింహాసనం ఎదుట ఉన్న ఆ 4 జీవులతో కలిసి 24 పెద్దలు ఏ రీతిగా దేవుని ఆరాధించుతున్నారో మనం చూడబోతున్నాం. Last week we've seen how the 4 beasts happen to worship. గత వారం చూసాం 4 జీవులు దేవుని ఎలాగా ఆరాధిస్తున్నాయి అనేది. And tonight ఈ రాత్రి we're going to conclude this chapter ఈ అధ్యాయాన్ని ముగించబోతున్నాం with the 24 elders who begin to worship as the living creatures, or the 4 beasts happen to worship. ఆ 4 జీవులు ఆరాధించుచుండగా ఎలాగూ ఈ 24 పెద్దలు దేవుని ఆరాధించడం మొదలు పెట్టారో దాన్ని చూడబోతున్నాం. We've seen a procession that is taking place by these 4 beasts who happen to join in one accord and worship at the throne of God. దేవుని సింహాసనం ఎదుట ఈ 4 జీవులు ఒక క్రమము చొప్పున దేవుని ఆరాధిస్తున్నాయి. And following this procession the 24 elders happen to begin to worship the Lord as well. ఈ 4 జీవులు ఆరాధించే ఆ రీతిని చూసి ఈ 24 పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు దేవుని ఆరాధించట మొదలు పెట్టారు. Now this worship is very much like what we see the beasts do. ఏ రీతిగానైతే ఆ జీవులు దేవుని ఆరాధిస్తున్నాయో ఆ రీతిగానే వీరు సైతం దేవుని ఆరాధిస్తున్నారు. However, the beasts were standing in their designated places. ఆ జీవులు వాటికి నియమించబడిన స్థానాల్లో అవి నిల్చొని ఉన్నాయి. But these 24 elders are not in their designated places. కానీ 24 పెద్దలు మాత్రం తమ కొరకు నియమించబడిన స్థానాల్లో వారు లేరు. Rather, they remaining in their seats, they come out of their seats or their thrones and they fall down to a prostrate position to worship the Lord. వారు తామున్న స్థానాలని విడిచిపెట్టి దేవుని ఎదుట సాగిలపడి తమ కిరీటములు దేవుని ఎదుట వేసి దేవుని ఎదుట సాగిలపడుతున్నారు. Now there are many conjectures who these 24 elders would be. 24 మంది పెద్దలు ఎవరనేది అనేక భావనలు కలవు. Most of the scholars tend to think the 12 tribes of Israel and 12 apostles who are comprised Old Testament believers as well as the New Testament believers, comprising or representing the whole believers of the body of Christ upon the earth, are those 24 elders. అనేక మంది భావన ఏమని ఉంది అని అంటే పాత నిబంధనలోని 12 మంది ఇజ్రాయెల్ పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆ గోత్ర ప్రధానులు, మరియు నూతన నిబంధనలో 12 మంది దేవుణ్ణి వెంబడించిన అపోస్తలులు ఎవరైతే ఉన్నారో ఆ 12 మంది ఇరువురు కలిసి భూమి మీద విశ్వాసుల సమూహముగా ఆ 24 పెద్దలు ఉన్నారని భావిస్తారు. These elders are from the Old and New Testament. ఈ పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు పాత నిబంధన మరియు కొత్త నిబంధనలో నుండి వచ్చిన వారు, who illustrate that all believers from before Christ and after Christ joining in a harmonious time of worship and praise the Lord. వీరు క్రీస్తు పుట్టక మునుపు నుంచి మరలా క్రీస్తు జన్మించిన తర్వాత ఉన్న ఆరాధికులు ఎవరైతే ఉన్నారో వారందరి సమూహంగా దేవుని ఎదుట పరస్పరము ఐక్యతతో దేవుని ఆరాధిస్తున్నారు. They all come in unity in one accord, and they come and bow before him and identify him as he is the King of Kings and the Lord of Lords and is God of all the universe. వారందరూ ఏకముగా కూడి ఏకాభిప్రాయము కలిగి పరస్పర అంగీకారంతో ఆయన రాజుల రాజని ప్రభువుల ప్రభువని ఆయన్ని ఆరాధిస్తున్నారు. As his elders are reminded to me that no matter how important we are in life or in our death, that before the Lord we all shall bow regardless where we come from.
ఈ 24 పెద్దలు నాకేం జ్ఞాపకం చేస్తున్నారు అని అంటే, మనం ఎంత ప్రాధాన్యత కలిగిన వారమైనను, మన జీవితం ఎంత ఘనమైనదైనను, మనము దేవుని ఎదుటకు వెళ్ళినప్పుడు ఆయన ఎదుట సాగిలపడి మ్రొక్కవలసినదే. Now these 24 elders do not bow by force. ఈ 24 పెద్దలు బలవంతంగా వారు ఆరాధించట్లేదు. They are not worshiping him because God has commanded them to do so. దేవుడు అలాగా ఆరాధించమని ఆదేశించినందుకు వీరు బలవంతంగా దేవుని ఆరాధించట్లేదు. They are not doing it by fear. భయముతో వారు ఆరాధించట్లేదు. They are not doing it by force. వారు బలవంతంగా ఆరాధించట్లేదు. They bow God because they've got a desire to bow down before him. ఆయన ఎదుట మోకాళ్ళు ఉన్నవలనే ఆశ తృష్ణ వీరికి కలిగినందున దేవుని ఎదుట వారు సాగిలపడి ఆరాధిస్తున్నారు. Many of the church believers go to church and attend the church because they are forced to go because they are born in that certain denomination. అనేక మంది విశ్వాసులు సంఘాలకు ఎందుకు వెళ్తారు అని అంటే, వారు ఆ డినామినేషన్ కి కట్టుబడి ఉన్నవారు గనుక బలవంతంగా వెళ్తారు. Because it's your great grandfather's church, your grandfather's church, your father's church, so it's now your church. So you're forced and obliged because from your generation to generation you've been in that church, and so that's why you're forced and compelled to go and worship in that church. మీ ముత్తాతలు మీ తాతలు ఆ సంఘానికి వెళ్ళారు లేదా ఆ సంఘాన్ని కట్టారు కనుక మీరు బద్ధులై ఇంకా వెళ్ళక తప్పవలసిన రీతిలో మీరు బలవంతంగా ఆ సంఘాలకు వెళ్తారు. Some people go to the other churches because they're in that church, they've been blessed and something good happened or miracles happen in their lives, for that they're obliged to go to those churches. కొంతమంది వేరే సంఘాలకు వెళ్తారు, ఎందుకంటే ఆ ప్రదేశంలో ఆశీర్వదింపబడ్డారు, ఒక అద్భుతం వారికి జరిగినందున వారు ఆ ప్రదేశానికి లేదా ఆ సంఘానికి వెళ్ళడానికి బాధ్యులై ఉంటారు. So when you go to that kind of churches where now you happen to revere the man of God, and in the course of life you revere him and fear him more than God. ఆ సంఘాలకు వెళ్ళే క్రమంలో మీరు దేవునికి ఎక్కువ భయపడకుండా దైవజనుడికి ఎక్కువ భయపడుతూ ఆయన మాటకు విలువిస్తారు. Now you're forced to do so. మీరు ఆ పని చేయడానికి మీ మీద ఒక బలము లేదా ఒక ప్రభావం ఉంది. And in that course of life ఆ జీవిత క్రమంలో you bring a man and compare him with God and put that man in that place and revere him and fear him more than God. మీరు ఒక నరుణ్ణి దేవుని స్థానంలోనికి తీసుకొచ్చి దేవునికి భయపడటానికంటే అధికంగా దేవుని స్థానంలో ఉన్న నరుణ్ణి మీరు ఎక్కువ భయపడతారు. These people, ఈ ప్రజలు లేదా the 24 elders, ఈ 24 మంది పెద్దలు, they are not bowing before God because they've been forced to do so. ఆ రీతిగా చేయమని బలవంత పెట్టబడినందున వారు దేవుని ఆరాధించట్లేదు. They were not commanded or been given a mandate by God that they should leave their thrones and worship God either. దేవునిచే వారికి ఎటువంటి ఆదేశం గాని నియమావళి గాని రాలేదు వారి స్థానాల్ని వదిలి ఆరాధించమని. But in fact they've been designated to certain thrones before the throne room of God. వాస్తవానికి దేవుని సింహాసనం ఎదుట వారి కొరకు సింహాసనములు నియమింపబడి ఉన్నవి. In other words, God intended them to be enthroned on those thrones. అనగా దేవుడు వారు సింహాసనాసీనులై ఉండాలనే కోరాడు. But కానీ these great 24 elders representing the whole believers of New Testament and Old Testament. కానీ ఘనులైన 24 పెద్దలు ఎవరైతే ఉన్నారో పాత మరియు కొత్త నిబంధనలో ఉన్న విశ్వాసుల సమూహం ఏదైతే ఉందో, they choose to bow down before God, come out of their thrones out of a desire in their hearts. వారి హృదయంలో ఉన్న అభిలాషతో వారు తమ సింహాసనాల్ని విడిచి దేవుని ఎదుట సాగిలపడి ఆరాధిస్తున్నారు. Their heart loves the Lord. వారి హృదయము దేవుని ప్రేమించింది. And not express that love, ఆ ప్రేమను వ్యక్తీకరించుటకు they come out of the designated that blessed place and come before God and fall prostrate and worship him. వారి కొరకు నియమించబడిన అటువంటి ఘనమైన స్థానాలను వదిలి దేవుని ఎదుట సాగిలపడడానికి వారు నిశ్చయించుకున్నారు. Many of Christians, క్రైస్తవులు అనేకులు when they get blessed, వారు the ఆశీర్వదింపబడినప్పుడు attitude in the church changes. సంఘంలో వారి వైఖరి అనేది మారుతుంది. They forget their old days వారి పూర్వ దినములు వారు మర్చిపోతారు, where they came just to worship God. ఎప్పుడైతే వారు దేవుణ్ణి ఆరాధించడానికి మాత్రమే వచ్చారో ఆ దినాలు They never మర్చిపోతారు. came because of to show somebody or to see somebody or to know how others are feeling about themselves in that church. ఆ సంఘంలోనికి వారు తమని తాము చూపించుకోవడానికి లేదా ఇతరులు ఎలాగున్నారో వారిని చూడడానికి వీరు రాలేదు పూర్వము. They came just to worship God. కేవలం దేవుణ్ణి ఆరాధించడానికి ఇంతకు మునుపు వారు వచ్చారు. But in the course of life, కానీ వారి జీవన క్రమంలో they tend to have now their own positions. వారివైన స్థానాలు
లక్షణాలు వారికి వచ్చాయి. And now they need honor and respect, and they want others to really look at them in that way. ఇప్పుడు వారికి కావాల్సిందల్లా ఇతరులు వారిని గౌరవించడం, ఇతరులందరూ వారిని ఒక ఉన్నత స్థానంలో వారిని చూడటం మాత్రమే. Church is a place where your situation, your position that should not matter. సంఘం అనేది ఎటువంటి స్థానము అని అంటే మీరున్న సందర్భము, పరిస్థితి కానీ లేదా మీరు ఎంత ఉన్నత స్థానంలో ఉన్నారు అనేది సంఘంలో పనిచేయదు. The place of this worship service should be a place where you have to leave the place or the position that God has set you and fall prostrate out of a desire from your heart. ఈ ఆరాధనా స్థలం అనేది దేనికి ఉంది అని అంటే దేవుడు మిమ్మల్ని ఎక్కడైతే నియమించాడో ఆ స్థానాన్ని మీరు వదిలి మీ హృదయ పూర్వకంగా మనస్ఫూర్తిగా వచ్చి దేవుని ఆరాధించే స్థలం ఇది. Out of reverence in your heart, మీ హృదయంలో ఉన్న ఆ భయ భక్తుల్ని బట్టి, not because of the blessing that you've been endured, మీరు పొందుకున్న ఆశీర్వాదాన్ని బట్టి కాదు, not because of the position that God has set you, దేవుడు మిమ్మల్ని ఉంచిన స్థానాన్ని బట్టి కాదు, not for all the good things that He did in your life, మీ జీవితంలో ఆయన చేసిన మంచి కార్యాలను బట్టి కాదు, but for the greatest place that He is here amongst you. మీ మధ్యన ఆయన ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. You need to come down, మీరు దిగి రావాలి, fall down, ఆయన ఎదుట సాగిలపడాలి, fall prostrate, ఆయన ఎదుట సాష్టాంగపడాలి. as a token of reverence, భక్తికి అది సూచనగా ఉంటుంది. not by force, బలవంతంగా కాదు, but by your desire మీ హృదయ అభిలాషను బట్టి, to worship because He's greatest. ఆయన ఘనుడు కనుక అందును బట్టి మీరు ఆరాధించాలి. He's good, ఆయన మంచివాడు, He's holy, ఆయన పరిశుద్ధుడు, He's so holy ఆయన ఎంత పరిశుద్ధుడు, that even the word holiness cannot describe His holiness. పరిశుద్ధత అనే పదం కూడా ఆయన పరిశుద్ధతను నిర్వచించలేదు. Hallelujah. హల్లెలూయా. He's so holy, ఆయన ఎంతగానో పరిశుద్ధుడు, you cannot describe Him in your words. పదాల్లో వివరించలేరు మీరు ఆయన పరిశుద్ధతను. You cannot really talk about His holiness in the liturgy of man. నరుని యొక్క ఈ పదాలు ఏవైతే ఉన్నాయో ఆ పదాల్లో మీరు ఆయన పరిశుద్ధతను వివరించలేరు. You cannot finite Him in the literature of human knowledge. మానవుని యొక్క పరిమిత మేధలో ఉన్న ఆ వ్యాకరణంతో ఆయన్ని బంధించలేము, ఆయన పరిశుద్ధతను బంధించలేము. His holiness is beyond human comprehension. మానవుడు గ్రహించే దానికంటే ఉన్నతమైనది ఆయన పరిశుద్ధత. And as such, ఆ రీతిగా because you have no words to utter so, ఆ రీతిగా మీరు పదాలతో ఉచ్చరించలేరు కనుక, there is no song that you can sing for, ఆయన్ని గూర్చి గానం చేయలేము కనుక, there is no way of your position that you can show forth your reverence about His holiness. మీ స్థానాన్ని బట్టి ఆయన యొక్క పరిశుద్ధతను మీరు వ్యక్తీకరించలేరు కనుక, So all you could do is మీరు చేయగలిగిందల్లా leave your place మీ స్థానాన్ని వదిలి with a desire in your heart. మీ హృదయంలో ఒక అభిలాషతో, No, not because the one who is sitting beside you is doing, మీ పక్కన ఉన్న వారు చేస్తున్నందుకు కాదు, not because the pastor is trying to explain you how the worship goes here, ఇక్కడ ఆరాధన ఎలా సాగుతుంది అని ఆరాధన నాయకుడు చెప్పినందుకు కాదు, but out of the immense desire in your heart burning for Him. ఆయన కొరకు మీ హృదయం ఎంతగా రగిలిపోతుందో ఆ తృష్ణను బట్టి, as there's no position, no words, no poems or no songs to really talk about His greatness and His holiness, ఆయన ఘనతను గూర్చి ఆయన పరిశుద్ధతను గూర్చి ఏ పదాలు, ఏ గానము, ఏ సంగీతము లేదు గనుక, so they fall prostrate and worship God. వారు ఆయన ఎదుట సాగిలపడి దేవుని ఆరాధించారు. We churches have so much of this thing and that thing and that thing, and somehow we lost this kind of a worship. మన సంఘాల్లో అనేక విషయాలు ఉన్నాయి కనుక మనము ఆరాధన అనే దాన్ని ప్రక్కన పెట్టాము. That's why I didn't worship today. ఈనాడు నేను ఆరాధించలేదు. Because we're going to worship Him the way the elders worship God. మనము ఏ రీతిగా పెద్దలు ఆరాధించారో ఆ రీతిగా మనము దేవుని ఆరాధించబోతున్నాం. These elders worship the way the beasts worship God. ఈ 24 పెద్దలు ఆ 4 జీవులు ఎలాగో దేవుని ఆరాధిస్తున్నాయో ఆ రీతిగా వీరు ఆరాధిస్తున్నారు. When they looked at them, ఈ 24 పెద్దలు ఆ జీవుల్ని చూసినప్పుడు they followed and worshipped Him in reverence. భక్తితో వీరు ఆ జీవుల్ని అనుసరించి దేవుని ఆరాధించారు. Now tonight, ఈ రాత్రి when we look at that throne room and the worship that's set forth, మన ఎదుట ఉంచబడిన సింహాసనము మరియు ఆ ఆరాధన రీతిని చూసి, and when we try to comprehend it, దాన్ని గ్రహించగలిగితే we're going to follow the elders how they worshipped. మనము ఆ పెద్దల్ని అనుసరిస్తాం వారు ఎలాగో ఆరాధించారు. And that's why we're going to worship in the last of the sermon. అందును బట్టే ఈ ప్రసంగం చివరన మనం దేవుని ఆరాధిస్తాం. Hallelujah.
Hallelujah. హల్లెలూయా. They reinforce what we saw with the fourth beast as well, with worshipping the one who liveth forever and ever. ఈ 4 జీవులు ఆయన శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు నివసించువాడు గనుక ఆ 4 జీవులు ఎలాగా ఆరాధిస్తున్నాయో ఆ క్రమాన్ని వీరు అనుసరిస్తున్నారు. Who crowned these 24 elders? ఈ 24 పెద్దలకు కిరీటధారణ చేసింది ఎవరు? It's God. దేవుడే. Though God crowned them, దేవుడే వారికి కిరీటధారణ చేసిన, yet they feel undeserving and hence they remove that crown and place it before the throne of God. దేవుడే వారికి కిరీటధారణ చేసినప్పటికీ మేము అయోగ్యులమనుచు వారు తమ కిరీటాల్ని ఆయన సింహాసనం మీదట పడవేశారు. They cast their crowns despite God crowned them. దేవుడే వారికి కిరీటధారణ చేసినప్పటికీ తమ కిరీటాలు వారు పడవేశారు. They lay it before God. దేవుని ఎదుట వాటిని వేశారు. Worship is something that you lay everything before God. ఆరాధన అనేది దేవుని ఎదుట సమస్తము మీరు ఉంచే ప్రక్రియ. Brothers and sisters, సహోదరి when సహోదరులారా, we get to heaven, మనం పరలోకానికి వెళ్ళినప్పుడు the crown, whatever we receive, మనము ఏ కిరీటాన్ని పొందబోతున్నామో we're going to place it before Lord. దాన్ని ప్రభు ఎదుట ఉంచాలి. Because it's not the crown because we earned it. మనము సంపాదించుకున్నందున రాలేదా కిరీటము. At the first place, it is because of the sacrifice of the lamb that has been given unto us, through which we earned that great opportunity to be crowned. మన కొరకు అనుగ్రహించబడిన గొర్రెపిల్ల వధించబడినందున మనము ఆ కిరీటాన్ని పొందగలిగే భాగ్యము పొందాము. Our text says in here that all of them cast their crowns before the throne. ఇక్కడ లేఖనం ఇలా సెలవిస్తుంది, ఆ 24 పెద్దలు వారి కిరీటాలు దేవుని ఎదుట వేశారని. Listen to this very carefully. జాగ్రత్తగా వినండి. As a worship leader and a pastor, I preach many sermons on praise and worship. ఆరాధన నాయకుడిగా కాపరిగా ఆరాధన మీద అనేక ప్రసంగాలు చేశాను. And inspired by the Holy Ghost, without me knowing, I made you people to do certain things. నాకు తెలియకుండానే పరిశుద్ధాత్మని ప్రేరణతో మీరు కొన్ని పనులు చేసేలాగా చేశాను. I assigned all of you same responsibilities. మీ అందరికీ సమాన బాధ్యతలు నేను అప్పగించాను. Because ఎందుకంటే I never thought that one is better than the other. ఒకరికంటే మరొకరు శ్రేష్ఠుడు అని నేనేనాడు అనుకోలేదు. I never asked or asked you to have best friends. మీలో ఎవరికి ఉత్తమమైన స్నేహితులు ఉండకూడదని నేను చెప్పాను. Church is not a place to have best friends. మంచి స్నేహితులు లేదా ఉత్తమమైన స్నేహితులు ఉండే ప్రదేశం కాదు. It's not to have close friends. సమీప స్నేహితులు ఉండే ప్రదేశం కాదు ఇది. Church is not a place to make relations. సంబంధాలు ఏర్పరచుకునే స్థలం కాదు సంఘము. Church is not a place to establish your businesses. మీ వ్యాపారాలు స్థాపించుకునే స్థలం కాదు సంఘం అంటే. Church is a place సంఘం ఎటువంటి ప్రదేశం where అంటే we all come together and every one of us lay our things before God. మనమందరము ఏకముగా కలిసి దేవుని ఎదుట మనకున్న సమస్తమును ఉంచే స్థలమే. Now all the 24 elders, 24 పెద్దలందరూ, New Testament and Old Testament saints, నూతన మరియు పాత నిబంధన పరిశుద్ధులు, not looking at one another, ఒకరికొకరు చూస్తూ కాదు, but they just did it all together. అందరూ ఏకముగా కలిసి చేశారు. They are not divided. వారు విభాగింపబడలేరు. They don't have different opinions. వారికి భిన్నాభిప్రాయాలు ఏమీ There are లేవు. no different sects and denominations. రకరకాల డినామినేషన్లు గాని వర్గాలు గాని లేవు. There are no 2 parties or 3 parties in the church. 2-3 పార్టీలుగా వారు విడిపోలేదు. They're all together అందరూ ఏకముగా in one accord. ఏకాభిప్రాయంతో. And that's why అందును బట్టి I tell every one of you మీలో ప్రతి ఒక్కరికి నేను that చెప్తాను, you should never have somebody called best pals in churches. సంఘములో మీకు వీడు నా మంచి స్నేహితుడు అని చెప్పుకోగలిగే వారు ఎవరు ఉండొద్దని. Don't make relations here. ఇక్కడ సంబంధాలు కలుపుకోకండి. Don't try to make things that are not mentioned in the word. దేవుని వాక్యంలో ఏదైతే చెప్పబడలేదో వాటిని ఇక్కడ ఏర్పరచకండి. Everyone are good friends. ప్రతి ఒక్కరు మంచి స్నేహితులే. Everyone are washed in the same blood. అందరూ ఒకే రక్తంతో శుద్ధీకరింపబడ్డారు. If you try to segregate and make them into groups, మీరు గనక విభాగాలుగా విభజించాలనుకుని ప్రయత్నిస్తే, and trying to be friendly with one and to be far from others, ఒకడికి స్నేహితుడిగా ఉండి ఒకడి నుండి దూరంగా ఉండాలనుకుంటే, then అప్పుడు you're not discriminating people. మీరు ప్రజల్ని చిన్న చూపు చూస్తున్నట్టు కాదు. You're abusing the blood that's upon that people. మీరు వారి మీద ఉన్న రక్తాన్ని దూషిస్తున్నట్లు లెక్క. You are saying unholy to something that God had made holy.
దేవుడు దేన్నైతే పరిశుద్ధంగా తీర్పు తీర్చాడో దాన్ని మీరు అపరిశుద్ధంగా భావిస్తున్నట్లే. And that's why every one of us should be in one harmony. అందుని బట్టి అందరము పరస్పర అంగీకారంతో ఉండాలి. No sects, విభాగాలు ఉండొద్దు, no denominations. డినామినేషన్లు ఉండొద్దు. There's some people who got annoyed and left this church. కొంతమంది కోపంతో ఈ సంఘాన్ని విడిచిపెట్టిన వారు ఉన్నారు. I called them. నేను వారిని పిలిచాను. They never answered my phones. వారు నేను ఫోన్ చేసినప్పుడు నా ఫోన్ కి ఆన్సర్ చేయలేదు. I called one person like that for 4 to 5 years. 4 నుండి 5 సంవత్సరాల పాటు అటువంటి ఒక వ్యక్తిని నేను పిలిచాను. He never answered me. ఎప్పుడు నాకు సమాధానం ఇవ్వలేదు. But one fine day, కానీ ఒకానొక దినాన somehow he answered my call. ఎలాగోలా నేను ఫోన్ చేస్తే సమాధానం ఇచ్చాడు. I said, నేను అన్నాను, brother, సహోదరుడా, how can we be together in heaven if we do not talk in the church on the earth? భూమి మీద సంఘములో మనం ఒకరినొకరు మాట్లాడుకోకపోతే పరలోకంలో ఎలా కలుసుకోగలం? You will not have Andhra church and I will not have Telangana church in there. పరలోకంలో మీకు ఆంధ్ర సంఘము, నాకు తెలంగాణ సంఘం ఉండదు. We are all one church. మనమందరము ఒకే సంఘంగా We are ఉంటాం. one body. మనం ఒకే శరీరమై If ఉంటాం. you're trying to divide somebody, ఎవరినైనా మనం విభజించాలని love ప్రయత్నిస్తే, more one and another lesser, ఒకరిని మిక్కిలిగా ప్రేమించి ఒకరిని తక్కువగా ప్రేమిస్తే, you know what you're doing? మీరు ఏం చేస్తున్నారు మీకు You తెలుసా? are breaking the body of Christ. క్రీస్తు యొక్క శరీరాన్ని మీరు You're విరగొడుతున్నట్లు, crucifying him. ఆయన్ని సిలువ వేస్తున్నట్లు, You are dividing him. ఆయన్ని విభాగిస్తున్నట్లు మీరు. But God said, కానీ దేవుడు అన్నాడు, all tribes and all tongues, అన్ని తెగలు, అన్ని జాతులు మరియు అన్ని భాషలు they all shall come in one accord అందరూ ఏకాభిప్రాయంతో కూడి వచ్చి and stand as the body of Christ. క్రీస్తు యొక్క శరీరంగా నిలుస్తారని. The worship in the churches need to have unity one amongst one another. సంఘములో ఆరాధనలో ప్రతి ఒక్కరి మధ్యన ఐక్యత ఉండాలి, సమాధానం ఉండాలి. There's a perfect harmony and one sweet accord in this heavenly worship. పరలోకపు ఆరాధనలో అటువంటి పరస్పర అంగీకారము మరియు ఏకాభిప్రాయము ఉంది. What wonders, all of them do the same. ఒకరు ఏదైతే చేస్తున్నారో మిగిలిన వారందరూ కూడా అదే కార్యాన్ని చేస్తున్నారు. They cast their crowns వారు తమ కిరీటాల్ని పడవేశారు without exception before the throne. పరలోకపు సింహాసనం ఎదుట ఎటువంటి ప్రత్యేకత లేకుండా ప్రతి ఒక్కరూ తమ కిరీటాలను You పడవేశారు. know why God has brought a throne room worship in the midst of the apocalyptic book? ప్రత్యక్షత గ్రంథంలో దేవుడు ఎందుకు ఈ సింహాసనం ఉన్న స్థలాన్ని తీసుకొచ్చాడో తెలుసా? Why he is trying to bring forth and explain unto the churches the worship that's working in heaven. పరలోకంలో ఉన్న ఆరాధనను ఎలాగ జరపబడుతుందో సంఘాలకు తెలపాలని ఎందుకు అనుకుంటున్నాడో తెలుసా? Because ఎందుకంటే he wants you to practice it on the earth as a warm-up exercise. భూమి మీద మీరు పరలోకానికి వెళ్ళడానికి ముందు శిక్షణగా మీరు ఈ ఆరాధన నేర్చుకోవాలని. We need to practice మనం దీన్ని అభ్యాసం చేయాలి. to be in one accord. ఏకాభిప్రాయంలో ఉండునట్లుగా We need to practice మనం దీన్ని అభ్యాసం to చేయాలి. love one another. ఒకరినొకరు ప్రేమించుట, Love your enemies. మీ శత్రువుల్ని And ప్రేమించుట. here we are, we can't even love our brothers. కానీ ఇక్కడ మనం సహోదరులనే ప్రేమించలేకపోతున్నాం. As a fellow Christian, let's get rid of everything that would divide us each from one another. ఒక సహ విశ్వాసిలాగా మనల్ని ఏదైతే విభాగిస్తుందో దాన్ని మనం పక్కకి పెడదాం. Let's not do some things that separates us from the love of God. దేవుని ప్రేమ నుంచి మనల్ని ఏదైతే వేరు చేస్తుందో వాటిని మనం ప్రక్కకి పెడదాం. I do not read in this place, in this book, where there is a single elder who envied his brother's crown. నేను ఈ గ్రంథంలో ఎక్కడా చూడలేదు ఒకడు తన సహోదరుని యొక్క కిరీటాన్ని తస్కరించటం. I've never seen that one elder is saying, I wish I were in such a place and had that crown rather than this crown. ఏ పెద్ద కూడా ఈ 24 పెద్దల్లో ఏ ఒక్కరు కూడా అతనికి ఇచ్చిన కిరీటం నాకు ఇచ్చి ఉంటే బాగుండు అని ఎవరు అనలేదు. I never saw any brother who happened to say his jewels may be brighter but might have got a peculiar tint and have a greater excellence than his. ఈ 24 పెద్దల్లో ఏ ఒక్కరు కూడా నా కిరీటము చిన్నగా ఉండొచ్చు కానీ అతని కంటే శోభాయమానంగా చాలా రత్నాలతో చెక్కబడింది అని ఎవరు చెప్పలేదు. The worship is not about you. ఈ ఆరాధన అనేది నిన్ను గురించి కాదు. The church is not about you. సంఘం అనేది నిన్ను గురించి కాదు. The church is about his body. ఈ సంఘం అనేది ఆయన శరీరము. His body who should worship in spirit and in truth. ఆత్మతోను సత్యముతోను ఆయన శరీరముగా మనం ఆరాధించాలి ఆయన్ని. We do not see anywhere any dissensions or they happen to come unanimously and cast
casting their crowns at the feet of Jesus. వారందరూ ఈ విభిన్న భేదాలు ఏవి లేకుండా ఏకముగా కూడి వచ్చి యేసు ఎదుట తమ కిరీటాలను వేస్తున్నారు. In other words, they represent all the believers of the earth. అనగా వారు భూమి మీద ఉన్న విశ్వాసులందరికీ ప్రతినిధులుగా ఉన్నారు. Their worship is a representation of all the believers of the earth. భూమి మీద ఉన్న విశ్వాసులందరి ఆరాధనను వారి ఆరాధన ప్రతినిధిగా నిలుస్తుంది. If you do not have such worship, మీకు అటువంటి ఆరాధన లేకపోతే I'm sorry to say you are not in that place to worship him. మీకు చెప్పడానికి బాధేస్తుంది, మీరు ఆయన ఆరాధించే స్థానంలో మీరుండరు. Though they've been crowned, వారందరికీ కిరీటధారణ చేయబడినా yet they follow the pattern of heavenly worship, looking at the four living creatures. వారు పరలోకంలో ఆ 4 జీవులు చేయించిన ఆరాధనను చూసి పరలోకపు ఆరాధన క్రమాన్ని వీరాచరించారు. They never said, let's start another thing. Let's not copy what they've been doing. We've been crowned with glorious things, so let's bring together with our own wisdom and knowledge and try to glorify God in our own ways. ఆ 4 జీవుల్ని చూస్తూ మనం అలాగూ చేయకూడదు, మనం కిరీటధారణ చేయబడి ఉన్నాము గనుక మనదైన ఆరాధన క్రమాన్ని మనం ప్రారంభిద్దామని వారి ఆరాధన వారు ప్రారంభించలేదు. The worship, ఆరాధన అనేది the crown, కిరీటధారణ, the robes, వారి యొక్క వస్త్రములు, the hearts of all the 24 elders, 24 పెద్దల యొక్క హృదయము, it all should represent us. అదంతయు మనకి ప్రతినిధిగా ఉంది. What they did, వారు ఏదైతే చేశారో we need to follow that. మనం దాన్ని అనుసరించాలి. That's why Jesus said, అందును బట్టే యేసు అన్నాడు, let your will be done నీ చిత్తము నెరవేరును గాక, as it is in heaven, పరలోకమందు నెరవేరునట్లు let it be done upon the earth. భూమి మీద నెరవేరును గాక. If it is not so, ఆ రీతిగా కాకపోతే it's not worship. అది ఆరాధనే కాదు. The 24 elders, 24 పెద్దలు they left their protocols. వారికి ఉంచబడిన నియమ నిబంధనలు వీడి They followed the pattern of worship. ఆరాధన క్రమాన్ని అనుసరించారు. You, the church down, భూమి మీద ఉన్న సంఘమైన మీరు leave your barriers and your understanding of what worship is all about. ఆరాధన ఏమై ఉందో దానికి ఆరాధన చేయ నిమిత్తము మీకున్న అడ్డంకులన్నీ తొలగించి What you've been taught, మీకు ఏదైతే what బోధించబడిందో, theology you believe in, మీరు నమ్మే సిద్ధాంతం ఏదైతే what ఉందో, doctrine you follow, మీరు ఏ సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నారో cast them down. వాటన్నిటిని కింద వేయండి. It's good for you. అది మీకు మంచిది. You've been crowned with it. దాంతో మీరు కిరీటధారణ But చేయబడి at ఉన్నారు. worship, కానీ ఆరాధనలో you need to cast your crown. మీ కిరీటాన్ని కింద వేయాలి. Cast your denomination. మీ డినామినేషన్ కింద వేయాలి. Cast your greatness. మీ ఘనతను కింద Your వేయాలి. goodness. మీ మంచితనాన్ని కింద Your వేయాలి. grace that's upon you. మీపై ఉన్న కృపని కింద Your వేయాలి. victory that's with you. మీతో ఉన్న ఆ విజయాన్ని కింద వేయాలి. You need to cast it down. మీరు అవన్నీ కింద వేయాలి. Because the true worship is ఎందుకనగా నిజమైన ఆరాధన not ఏంటంటే you being crowned, but God being crowned and enthroned upon his greatest throne. మీరు కిరీటధారణ చేయబడ్డ మాత్రమే కాదు, ఆయన తన సింహాసనాసీనుడై సింహాసనం మీద ఉన్నాడు. ఆయన There is a throne in heaven. పరలోకంలో ఒక సింహాసనం ఉంది. It's God's throne. దాని మీద దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు. You know who gets crowned? ఎవరు కిరీటధారణ చేయబడతారో తెలుసా? Anybody who's enthroned gets crowned. ఎవరైతే సింహాసనాసీనుడు కాబడతారో అతను కిరీటధారణ It చేయబడతాడు. doesn't make any sense that somebody has a crown and doesn't have a seat to happen to be enthroned. ఒకరికి కిరీటం ఉండి కూర్చోడానికి సింహాసనం లేకపోతే దానికి అర్థమే లేదు. I told you that many crowns in the Bible. బైబిల్లో అనేక కిరీటాలు ఉన్నాయని నేను చెప్పాను. In the 3rd chapter, I talked about certain crowns. 3వ అధ్యాయంలో కొన్ని కిరీటాలను చూపించాను That మీకు. all believers, Paul happens to talk in the book of Timothy about different crowns. తిమోతి పత్రికలో పౌలు రకరకాల కిరీటాలను గురించి చెప్పాడు. So all these crowns are for the believers. ఈ కిరీటాలన్నీ విశ్వాసుల కొరకు. So if you got a crown, మీకు ఒక కిరీటం ఉంది అంటే you got a throne. మీకు ఒక సింహాసనం ఉంటుంది. Okay. So you got a throne in heaven. అనగా పరలోకంలో మీకు ఒక సింహాసనం ఉంది. There is a throne in heaven that no one can occupy but you. పరలోకంలో ఒక సింహాసనం ఉంది, అది మీకు మాత్రమే కేటాయించబడింది, ఎవరు దాన్ని ఆక్రమించలేరు. There is a crown in heaven that nobody else fits it for it except your head. పరలోకంలో ఒక కిరీటం ఉంచబడింది, ఆ కిరీటము మీ నెత్తికి మాత్రమే సరిపోతుంది, మిగతా ఎవరి తలలకు సరిపోదు. There is a crown that's made for you that only you happen to have its glory to bear it. పరలోకంలో మీ కొరకు ఒక కిరీటం చేయబడింది, అది మీ కొరకు మాత్రమే, మీ మహిమ నిమిత్తం మాత్రమే అది ధరింపజేయబడుతుంది. There is a song that is sung eternally శాశ్వత కాలం వరకు ఒక గానము చేయబడుతుంది in the heaven. పరలోకంలో. But there is a part in that eternal song that no voice can fit except yours.
ఆ శాశ్వత కాలము చేయబడే గానములో మీ స్వరం మాత్రమే గానం చేయగలిగే ఒక భాగం ఉంది. And you are the one who need to sing in there. అక్కడ మీరు ఈ గానం చేయవలసి ఉంటుంది. You need to come and worship in there. అక్కడ మీరు వచ్చి ఆరాధించవలసి ఉంటుంది. God has set you and put you a part of an eternal worship. శాశ్వత కాలపు ఆరాధనలో మిమ్మల్ని దేవుడు ఒక భాగంగా చేశాడు. And everyone should be unanimously and together with one accord. అందరము ఏకముగా కూడి వేరే భేదాభిప్రాయములు ఏమీ లేకుండా ఏకాభిప్రాయంతో ఆ గానం చేయాలి. There is a glory that due to God that would be given only by you and nobody else. దేవునికి చెల్లించవలసిన మహిమ అచ్చి ఉన్నది, అది మీరు మాత్రమే చెల్లించవాలి. There is a part of that glory that you need to do it. మహిమలో అది ఒక భాగమై ఉన్నది, మీరు చెల్లించాలి అది. And if you don't fit in, మీరు గనుక దాంట్లో సరిగ్గా ఇమడకపోతే you cannot glorify him. ఆయన మీరు మహిమపరచలేరు. The elders learn from the beasts. ఈ 24 పెద్దలు జీవుల నుండి నేర్చుకున్నారు. And we the church need to learn from the elders. సంఘమైన మనము ఆ పెద్దల నుండి నేర్చుకోవాల్సి How ఉంది. to worship. ఎలాగో ఆరాధించాలి. How to cast your throne. ఎలాగో మీ కిరీటాలను కింద వేయాలి. How to cast your robes. మీ వస్త్రాలను ఎలాగో కింద వేయాలి. How the heart of the 24 elders did for worshiping God. దేవుని ఆరాధించే నిమిత్తము 24 పెద్దలు హృదయాభిలాషులు ఎలాగుండెనో Similarly, అదే రీతిగా we all should be in one accord when we come in the presence of God to worship him. దేవుని సన్నిధిలో మనం దేవుని ఆరాధించడానికి వచ్చినప్పుడు మనందరి హృదయాలు అదే రీతిగా అదే అభిలాష కలిగి ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవుని స్తుతిద్దాం. It also means that we should plan ahead of that great day. ఆ మహిమ దినము కొరకు, ఆ ఉన్నతమైన దినము కొరకు మనం ఒక ప్రణాళిక వేసుకోవాలి, సిద్ధపడి ఉండాలి మనం. Listen this. If there is a worship that's set in heaven, పరలోకంలో ఒక ఆరాధన క్రమం ఏర్పరచబడితే why was it mentioned if anyhow all the believers who happen to live in Christ are going to go there and worship him? Why should it be mentioned in the midst of this apocalyptic book? ఎలాగో విశ్వాసులందరూ పరలోకానికి వెళ్తారు కాబట్టి అక్కడ దేవుని ఆరాధించవలసిందే కనుక ఎందుకు అని మరి ప్రత్యక్షత గ్రంథంలో ఆరాధన గురించి ప్రస్తావించారు. God is saying, దేవుడు అంటున్నాడు, you could be chosen to be a part of it, మీరు దాని కొరకు ఎంచుకొనబడిన వారై ఉండొచ్చు, but you need to learn it here. కానీ మీరు ఇక్కడ నేర్చుకోవాలి. If you don't learn it here, ఇక్కడ మీరు if you నేర్చుకోకపోతే, don't have a heart of worship here, ఇక్కడ మీకు ఆరాధించే హృదయం లేకపోతే, no matter what good you do, మీరు ఎంత మంచి చేసినా, no matter how much grace abounds upon you, మీపై ఎంత కృప ఉన్నను, no matter how mercies have been obtained by me, నా ద్వారా ఎంత దయ మీరు పొందినాను, but yet అయినను if you do not fit to worship, ఆరాధనకు మీరు సరిపోకపోతే, if you don't have a heart of such worship, అటువంటి ఆరాధన కొరకైన హృదయం మీకు లేకపోతే, you would not fit in that worship of eternity. శాశ్వత కాలము జరిగే ఆరాధనలో మీరు సరిపోలేరు. Listen very carefully. జాగ్రత్తగా వినండి, Listen very carefully. చాలా జాగ్రత్తగా వినండి. There is a worship pattern. ఒక ఆరాధనా క్రమం కలదు. When God wants to dwell amongst mankind, దేవుడు నరుల మధ్యలో నివసించాలనుకుంటున్నాడు. he set a pattern of worship. అందును బట్టి ఆరాధన క్రమాన్ని ఆయన స్థిరపరిచాడు. That was a tabernacle. అది ప్రత్యక్ష గుడారం, That was a temple. అది ఆలయము, That was Jesus. అది యేసు, That is the church. అది సంఘము. But కానీ wherever the worship was, ఆరాధన ఎక్కడెక్కడైతే ఉందో there was always a pattern. ఎప్పుడూ కూడా ఒక క్రమం ఉండేను. Because ఎందుకంటే without such pattern, అటువంటి క్రమం లేకుండా God could not be enthroned. దేవుడు సింహాసనాసీనుడు కాలేడు. God showed the pattern to Moses by which he built the tabernacle. దేవుడు మోషేకు చూపిన పోలిక చొప్పున మోషే ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాడు. Solomon saw the 24 elders at the throne, probably, for which he happened to set the 24 courses in the Aaronic priesthood. సొలొమోను బహుశా దేవుని ద్వారా 24 పెద్దల దర్శనం పొంది ఉంటాడేమో. అందును బట్టి ఈ 24 విభాగాల క్రమాన్ని సొలొమోను ఆలయంలో, సొలొమోను మందిరంలో ఏర్పరిచాడు. Jesus యేసు wanted to show you the pattern of heavenly worship పరలోక ఆరాధన క్రమాన్ని to the చూపించాలనుకుంటున్నాడు, churches. సంఘాలకు And that's చూపించాలనుకుంటున్నాడు. why అందును బట్టి he slipped in these 2 chapters in the midst of this great transition that's going to take place. జరగబోయే పరివర్తన ఏదైతే ఉందో దాని మధ్యలో ఈ ఆరాధన క్రమాన్ని ఉంచాడు. Before the great tribulation triggers in the book of Revelation, ప్రకటన గ్రంథంలో మహాశ్రమ ప్రారంభం అవడానికంటే ముందు he puts in this pattern of the throne room and the pattern of worship, ఆయన ఈ దేవుని సింహాసనం గదిలో జరిగే ఆరాధన క్రమాన్ని ఉంచాడు. so that you should know it, మీరు తెలుసుకోవాలని, you should understand it, దాన్ని గ్రహించాలని, you should practice it, దాన్ని అభ్యసించాలని, you should live in it, దాంట్లో నివసించాలని, so that you will become a part of it. అప్పుడు మీరు ఆరాధనలో భాగంగా అవుతారు.
Suppose if you happen to walk into a great cathedral ఒక గొప్ప దేవాలయంలోనికి మీరు వెళ్ళినప్పుడు where there is a beautiful choir that's singing in great harmonies. ఒక గొప్ప choir వారు సంగీతం మధురంగా ఆలపిస్తున్న ఆ ప్రదేశంలో మీరు ఉంటే, If you go there మీరు ఆ ప్రదేశానికి and వెళ్తే go to the choir director and say, will you allow me to sing in the choir? మీరు ఆ ఆరాధన నాయకుడు ఎవరైతే దాన్ని నడిపిస్తున్నాడో ఆ నాయకుడి దగ్గరికి వెళ్ళి నేను కూడా వెళ్ళి పాడొచ్చా అని అడగగలరా? What would he say? అప్పుడు అడిగినప్పుడు అతను ఏం చెప్తాడు? He says, have you ever sung it before? ఇంతకు ముందు ఎప్పుడైనా పాడారా అని Have you అడుగుతాడు. sung ever before in a choir? ఒక choir లో ఎప్పుడైనా పాడున్నారా? If so, which part you've been singing? అలాగైతే ఏ భాగాన్ని మీరు పాడారు? If you have no experience of it, దాని గురించిన అనుభవం మీకు లేకపోతే none of you could be entertained in that choir to sing in a cathedral of a earthly worship. భూమి మీద ఉండే ఆ ఆలయంలోనే మీరు పాడడానికి అర్హులుగా పరిగణింపబడరు. How could you expect that the angelic hosts happen to worship and the elders worship and the believers worship in a pattern and you don't know anything about the pattern and you just slip into heaven and expect that you worship God in such a holy place? ఎలాగూ దేవదూతల సమూహము మరియు పెద్దల సమూహము మరియు విశ్వాసులందరూ కలిసి దేవుని ఆరాధించుచుండగా మీకు అభ్యాసము లేకుండా ఎటువంటి అనుభవం లేకుండా ఎలాగూ వెళ్ళి దేవుని యొక్క ఆరాధనలో పాల్గొనగలరు? You cannot expect being untrained to come and do something for God. శిక్షణ లేకుండా దేవుని నిమిత్తం ఏదైనా చేయాలని అనుకోకూడదు. It is a time that you learn on the earth భూమి మీద మీరు నేర్చుకునే సమయం అది. to cast your crown మీ కిరీటాలను కింద వేయడం at the అనేది, feet of the Savior రక్షకుని యొక్క పాదాల ఎదుట మీ కిరీటాన్ని వేయటం అనేది. and worship God. అలాగ వేసి దేవుని ఆరాధించాలి. Worship God not because of who you are. మీరేమై ఉన్నారో దాన్ని బట్టి కాదు ఆయన ఆరాధించాలి. Worship God because of who He is. ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయన ఆరాధించాలి. He's holy. ఆయన పరిశుద్ధుడు. He's holy. ఆయన పరిశుద్ధుడు. He's holy. ఆయన పరిశుద్ధుడు. That's what the angels say. దేవదూతలు ఇదే పలుకుతా ఉంటారు. That's what you and I need to say. మీరు నేను చెప్పవలసింది కూడా ఇదే. The elders are worshiping the Lord and have cast their crowns before the Lord. ఈ 24 పెద్దలు దేవుని ఆరాధించుచు ప్రభు ఎదుట తమ కిరీటాలను వేశారు. And they make a proclamation regarding the Lord. ప్రభువును గూర్చి ఒక ప్రకటన చేశారు వారు. And they say, thou art worthy. నీవే అర్హుడవు అంటున్నారు వారు. Thou art worthy. నీవే అర్హుడవు. This phrase holds the truth to this entire passage. ఈ కింది భాగం మొత్తాన్ని ఇది వివరిస్తుంది. He is the only one who is worthy. ఆయన మాత్రమే అర్హుడు. ఆయన మాత్రమే అర్హుడు. Now what is worthy, we're going to come in a moment. దేనికి అర్హుడు అనేది మనం But చూడబోతున్నాం. first you need to understand that he is worthy. మొట్టమొదటిగా మీరు గ్రహించాల్సింది ఆయన అర్హుడని. In order to just to make you understand, I happen to see this the Marvels series where we happen to have a character by name Thor. మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. మార్వెల్ అనే సిరీస్ ఉంటుంది హాలీవుడ్ వాళ్ళది. దాంట్లో ఒక క్యారెక్టర్ ఉంటుంది, దాని పేరు థార్. He is a superhero, okay? అతను సూపర్ హీరో. Like a Superman, like Spider-Man, if you know them. స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ లాగా ఇతనికి కొన్ని శక్తులు ఉంటాయి. He is a man who have this enchanted hammer. అతని దగ్గర ఒక మంత్రించిన సుత్తె ఉంటుంది. And that hammer, ఆ సుత్తె when he swings అతను or ఊపినప్పుడు when he bashes, లేదా అతను విసిరినప్పుడు everything shatters. ప్రతిదీ చెల్లా Now చెదరైపోతుంది. there's power in that hammer. ఆ సుత్తెలో ఒక శక్తి ఉంటుంది. Okay? But just because there's power in that hammer, ఆ సుత్తెలో శక్తి ఉన్నంత మాత్రాన you can't just come and access that hammer. మీరు వచ్చి ఆ సుత్తెని వినియోగించలేరు. Because nobody else in the whole world or in the series of Marvel, that no superhero has got that worthiness to pick up that hammer. మార్వెల్ సిరీస్ లో ఉన్న ఏ సూపర్ హీరో కానీ ఆ వచ్చి ఆ సుత్తెని ఎత్తే అర్హత యోగ్యత లేవు. Even Superman సూపర్ మ్యాన్ సైతం cannot lift it. ఆ సుత్తెని ఎత్తలేడు. There is one character called Hulk. హల్క్ అనే ఒక క్యారెక్టర్ Even ఉంటుంది. that fellow cannot lift it up. అతడు మహాబలుడు, అతడు సైతం దాన్ని ఎత్తలేడు. Because Thor is the only one who is worthy to lift that enchanted hammer and use it for his glory. కేవలం థార్ అనే సూపర్ హీరో మాత్రమే వచ్చి ఆ మంత్రించిన సుత్తెను ఎత్తి దాన్ని వినియోగించడానికి అర్హుడు. Similarly, అదే రీతిగా the Lord is worthy. దేవుడు యోగ్యుడు. Nobody else is worthy. మరెవరు యోగ్యులు No కారు. pastor, ఏ కాపరి, no teacher, ఏ బోధకుడు, no evangelist, ఏ సువార్తికుడు, no great man of God, ఏ గొప్ప no దైవజనుడు, worship leader, ఏ ఆరాధనా నాయకుడు, nobody who is a prayer warrior, ఏ ప్రార్థనా యోధుడు, nobody who fasts all through 365 days, 365
45 రోజులు ఉపవాసం ఉండే ఎవరు కూడా nobody is worthy ఎవరు కూడా యోగ్యులు of the కారు. things that these people are worshiping in heaven. పరలోకంలో వీరు ఏదైతే ఆరాధిస్తున్నారో దానికి వేరే ఎవరు యోగ్యులు The కారు. Lord is worthy. ప్రభువు మాత్రమే యోగ్యుడు. The Lord alone is worthy. ప్రభువు మాత్రమే అర్హుడు. So many come and try to take that place, but they've been cast out from that places when it came about his worthiness. ఆయన యోగ్యతను పొందాలని అనేకులు చూసి ఉన్నారు, కానీ వారందరూ తోసివేయబడ్డారు. There is no one who is worthy in the heavens. పరలోకంలో ఎవరు అర్హులు లేరు. There is no one who is worthy on the earth. భూమి మీద ఎవరు అర్హులు లేరు. There is nobody who is worthy underneath the earth. భూమి క్రింద ఉన్న భాగంలో సైతం అర్హులు ఎవరు The లేరు. Lord alone is worthy. ప్రభువు మాత్రమే అర్హుడు. But what he is worthy of? కానీ దేనికి ఆయన అర్హుడు లేదా యోగ్యుడు? He is worthy of certain things. ఆయన కొన్ని విషయాలకు యోగ్యుడు లేదా If అర్హుడు. you want to worship God, మీరు దేవుణ్ణి you need ఆరాధించాలనుకుంటే to have these things and know these things about his worthiness, without which you cannot worship God. మీరు ఆయన ఆరాధించాలని అంటే ఆయన యొక్క యోగ్యతలు ఆయన అర్హతలు మీరు తెలుసుకోవాలి. దాన్ని బట్టే మీరు ఆయన ఆరాధించగలరు, లేకపోతే ఆరాధించలేరు. The beasts worship God, జీవులు ఆ 4 జీవులు దేవుని ఆరాధిస్తాయి, and they worshipped అవి ఆరాధించాయి. who is worthy of that worship. ఆ ఆరాధనకు యోగ్యునే అవి ఆరాధించాయి. And last week we discussed what they worshipped. గత వారం మనం చూసాము ఏమని అవి ఆరాధించాయి. How did the beasts worship? What is the first word that they worshipped with? మొట్టమొదటిగా ఏ పదంతో అవి ఆరాధన ప్రారంభించాయి? Huh? Okay, glory. మహిమ, Then, honor. ఘనత. Then, they said, "Thou art glorious. ఆయన మహిమాన్వితుడు అని ఆరాధించాయి. You are honorable, నీవు ఘనుడవు అని ఆరాధించాయి. and we thank you." దాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు Listen so చెల్లించాయి. carefully. జాగ్రత్తగా వినండి. Now these 24 elders are following how the beasts are worshipping. ఈ 24 పెద్దలు ఆ జీవులు ఎలాగ ఆరాధిస్తున్నాయో And they వారిని say- అనుసరిస్తున్నాయి. And they say, "You alone are worthy. నీవు మాత్రమే యోగ్యుడవు అంటున్నాయి. You are worthy of glory." నీవు మహిమకు అర్హుడవు అంటున్నాయి. Just like the beast worshipped and said, "You are worthy of glory." ఏ రీతిగానైతే జీవులు ఆయన్ని మహిమపరిచాయో నీవు అర్హుడవు మహిమ పొందడానికి అని, ఆ రీతిగానే ఈ పెద్దలు ఆరాధిస్తున్నారు. The Bible says the beast gave the glory. బైబిల్ ఇలా సెలవిస్తుంది, ఆ జీవులు ఆయనకి మహిమ చెల్లించాయి అని. These elders, ఈ పెద్దలు they say, "You're worthy of glory." నీవు మహిమకు అర్హుడవు అంటున్నారు. Which we saw in 9th verse. 9వ వచనంలో మనం How చూస్తాం the beast glorified him. ఏ రీతిగా దేవుని అవి మహిమపరిచాయో. Then again they come and said, "You're worthy of honor." నీవు ఘనతకు అర్హుడవు అంటున్నారు. Which again the beast worshipped in the same manner. ఆ జీవులు సైతం ఇలాగే దేవుణ్ణి ఘనపరిచి దేవునికి ఘనత చెల్లించాయి. Now listen very carefully. జాగ్రత్తగా He వినండి. is worthy of glory. ఆయన మహిమకు He అర్హుడు. is worthy of honor. ఆయన ఘనతకు అర్హుడు. So if they're following the beast, మీరు ఆ జీవుల్ని అనుసరిస్తే what should be the next word that they should say that he's worthy of? తర్వాత ఏమని ఆరాధించాలి దీనికి యోగ్యుడవు అని చెప్పడానికి? Thanks. కృతజ్ఞతలు. But these people who worship, కానీ ఈ ఆరాధించే వీరు looking at the beast, ఆ జీవుల్ని చూసి when it comes to the third part of worshiping, ఆరాధనలో 3వ భాగానికి వచ్చినప్పుడు suddenly they change a word. వారు ఈ పదాన్ని మార్చారు. They say, వారు అన్నారు, "Thou art worthy of power." నీవు శక్తి లేదా ప్రభావమునకు అర్హుడవు. Oh, listen this. Worship is not a place to thank Jesus. ఆరాధన అనేది క్రీస్తునకు కృతజ్ఞతలు చెల్లించే స్థానం Worship కాదు. is a place to tell how powerful he is. ఆయన ఎంత శక్తిమంతుడో ఎంత ప్రభావవంతుడో తెలిపే Because when స్థానము. you talk about his power, ఆయన శక్తిని ప్రభావాన్ని గురించి మీరు the worship మాట్లాడినప్పుడు comes and works powerfully amongst our lives. ఆ ఆరాధన అనేది మన జీవితాల్లోనికి శక్తివంతంగా వచ్చి పనిచేస్తుంది. In a praise, ఒక స్తుతిలో there you can thank him. అక్కడ మీరు దేవునికి కృతజ్ఞతలు But the చెల్లించవచ్చు. worship, కానీ ఆరాధన he's worthy of glory. ఆయన మహిమకు అర్హుడు, He's worthy of honor. ఘనతకు అర్హుడు. ఆయన But he's worthy of power. ఆయన ప్రభావమునకు సైతం అర్హుడు. There is something that's you're worthy of that power that nobody else holds it. ఆ ప్రభావమునకు నీవు మాత్రమే అర్హుడవు, వేరే ఎవరు దాన్ని కలిగి ఉండలేరు. This is not just talking about and referencing to some physical strength. ఇది ఒక భౌతిక పరమైన బలానికి లేదా శక్తికి సంబంధించింది It కాదు. is referring to the authority of God. దేవుని యొక్క అధికారమును సూచించేది ఇది. The authority of God that he spoke
into this planet where it was null and void, but by his word of the power that brought everything into existence. ఆయన అధికారమును బట్టి శూన్యములో ఉన్న ఈ భూమి మీదకి ఆయన పలికినప్పుడు ఆ అధికార బలము చేత సమస్తము సృష్టించబడింది. The power of God is what created the sun, moon and stars. దేవుని యొక్క శక్తి లేదా ప్రభావమే సూర్య చంద్ర నక్షత్రాల్ని చేసింది. The power of God is what created man and gave him life. దేవుని యొక్క శక్తి లేదా ప్రభావమే నరుని సృష్టించి వానికి జీవాన్ని ఇచ్చింది. All things submit to his power. అన్ని శక్తులు కూడా ఆయన ప్రభావం నాకు లోబడతాయి. Now listen, the devil has his own forces. దురాత్మకు తనదైన శక్తులు ఉన్నాయి. But even they have to submit to this authority called God's power. కానీ దేవుని యొక్క అధికారము అనే దాని ఎదుట అవి సైతము సాగిలపడాల్సిందే. You know when Jesus came to the tomb of Gadarenes, గదరేయుల సమాధులు. సమాధుల యొద్దకు యేసు వచ్చినప్పుడు what did the demons say? ఆ దురాత్మలు ఏమన్నాయి? We are legions. మేము సేన, We are 6,000 in number. మేము 6,000 మంది ఉన్నాము. But our time has not come. కానీ ఇంకా మా సమయం రాలేదు. They who held power in that region, ఆ ప్రదేశంలో వాటిదైన అధికారం వాటికి ఉంది. when they held that man and happened to have captivate that region, ఆ ప్రదేశంలో వాడిని ఒక బానిసగా చేసుకుని పట్టుకొని ఉన్నాయి. but when Jesus came, కానీ యేసు వచ్చినప్పుడు they said, అవన్నాయి, oh, we know that you are son of God. నీవు దేవుని కుమారుడవని We know that you have the power to cast us anywhere you like. నీకు నచ్చిన ప్రదేశానికి మమ్మల్ని తోలివేసే అధికారం నీకుందని నాకు You తెలుసు. are one, we are 6,000. నీవు ఒక్కడివే, మేము 6,000 మందిమి. But please, కానీ దయచేసి the demons trembled at the power of your God. నీ దేవుని యొక్క శక్తి ఎదుట దురాత్మలు వణికిపోయాయి. When we worship God of his power, మనము దేవుని యొక్క అధికారాన్ని బట్టి ఆయన్ని ఆరాధించినప్పుడు we are destroying every power of the devil. దురాత్మ యొక్క ప్రతి శక్తిని మనం విరుస్తున్నట్లు. It's not just every tongue and every knee shall bow down and every tongue confesses. ప్రతి నాలుక ఒప్పుకోవటము, ప్రతి మోకాలు వంగటము మాత్రమే కాదు, But కానీ every demon trembles at the power of his name. ఆయన నామం యొక్క శక్తిని బట్టి ప్రతి దురాత్మ వణికిపోతుంది. The devil could have all of its power, సాతానుకు తనదైన శక్తి అంతా ఉండొచ్చు, but together with all of its valor is not greater when compared to the power of God. కానీ దాని శక్తి అంతటిని దేవుని యొక్క అధికారంతో పోలిస్తే ఎందుకు పనికిరాదు. The elders realized that power. ఈ పెద్దలు ఆ శక్తిని ప్రభావాన్ని గ్రహించారు. They who once lived on the earth ఒకనాడు భూమి మీద నివసించిన వారు and saw the handiworks of God's creation, దేవుడు చేసిన తన హస్తకృత్యముల సృష్టించిన ఆ సృష్టిని చూసినప్పుడు experience his power. ఆయన అధికారాన్ని అనుభవించారు వారు. They say, వారు అన్నారు, no, it's not just a place that we would thank you. ఇది కృతజ్ఞతలు చెల్లించే స్థలం కాదు. This is a place to demonstrate that we are here because of your power. నీ అధికారాన్ని బట్టే మేము ఇక్కడ ఉన్నాము అని తెలిపే స్థలం ఇది. The blood had its power. రక్తానికి దానిదైన అధికారం Holy ఉంది. Spirit was power. పరిశుద్ధాత్మకి దానిదైన అధికారం ఉంది. Hallelujah. The fire of God had power. దేవుని యొక్క అగ్నికి అధికారం ఉంది. His word has power. ఆయన వాక్యమునకు అధికారం ఉంది. His name has power. ఆయన నామమునకు అధికారం ఉంది. There's no power that compared to his power. ఆయన అధికారం ముందు సాటి అయిన అధికారం ఏదీ లేదు. He has created all things. సమస్తమును సృష్టించాడు ఆయన. Do you realize that man has not created anything? నరుడు దేన్ని సృష్టించలేదని మీరు గ్రహించారా? Man can make things from the creation. సృష్టించబడిన వాటిలో నుండి నరుడు సృష్టించగలడు తిరిగి. I happened to read at one place that something happened like this. ఒక ప్రదేశంలో నేను చదివాను, ఒకానొక స్థానంలో ఇది ఇలా జరిగింది. Where a group of scientists gathered together కొంతమంది సైంటిస్టులు ఒక చోట చేరారు and decided and talked with each other. ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలని And నిశ్చయించుకున్నారు. they talked about the greatness and the excellence of mankind, what they've achieved with their knowledge and wisdom. నరులందరూ తమ మేధాశక్తితో ఏమేం గొప్ప అద్భుతాలు సృష్టించారు అని మాట్లాడుకుంటున్నారు. And they came and talked with each other and said, we no longer need God. వారందరూ మాట్లాడుకుంటూ అన్నారు, మనకి ఇంకా దేవుడు అవసరం లేదు. So let us choose one man amongst us కనుక మనలో ఒకరిని ఎన్నుకుందాం and go and tell God that now we are through with you. We don't need you anymore because we got so much of things and knowledge and wisdom that we don't need God anymore. దేవుని దగ్గరికి వెళ్ళి మేము చాలా సృష్టించుకున్నాం, చాలా మేధస్సు మాకుంది, ఇక మాకు నీ అవసరం లేదు అని చెప్దాం. So the scientist that's been picked up by this congregation, he went and spoke to God. కనుక ఈ సైంటిస్టులలో ఎన్నుకొనబడిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు వెళ్ళి దేవుడితో మాట్లాడుతున్నాడు. He said,
సైంటిస్ట్ ఇలాగ అన్నాడు, we advanced so much మేము చాలా పురోగతిలో ఉన్నాం, that now we can even clone a man, మేము ఇప్పుడు నరుణ్ణి సైతం ప్రతి సృష్టి చేయగలం, that we no longer need you now anymore. ఇకను మాకు నీ అవసరం లేదు. God listened to the scientist patiently. దేవుడు ఓపికగా విన్నాడు ఈ సైంటిస్ట్ చెప్పింది. Then he replied, అప్పుడు అన్నాడు దేవుడు, very well, మంచిది, then let's have a man making contest. ఒక నరుని చేసే పోటీ పెట్టుకుందాం. Let's make a man making contest. నరుని తయారు చేసే పోటీ పెట్టుకుందాం. The scientist said, సైంటిస్ట్ అన్నాడు, good idea, మంచి పద్ధతి, let's make it. చేద్దాం. But God said, now look, the way I made it, we need to do it in the same manner. దేవుడు అన్నాడు, నేను ఏ రీతిగా అయితే చేశానో నరుణ్ణి అదే రీతిగా మనం చేయాలి అని. The scientist said, no problem. సైంటిస్ట్ అన్నాడు, నాకు ఇబ్బంది ఏం లేదు అని. And as soon as he said so, అలాగ చెప్పగానే the scientist bent to pick up a lump of mud. సైంటిస్ట్ కిందకి వంగి మట్టిని తీసుకుందాం అనుకున్నాడు. Because ఎందుకంటే that's the way God created man. నరుణ్ణి దేవుడు అలాగే సృష్టించాడు కనుక. As the scientist was picking up the mud, ఆ సైంటిస్ట్ మట్టి తీసుకోపోతుండగా God said, దేవుడు అన్నాడు, hold on, ఆగు, you get your own mud, వెళ్ళి నీ మట్టి నువ్వు తెచ్చుకో, you create your mud, నువ్వు నీ మట్టిని సృష్టించు, and then create a man. అప్పుడు నరుని I సృష్టించు. created the mud, నేను మట్టిని I సృష్టించాను, brought forth life into that mud, ఆ మట్టిలోనికి నేను జీవాన్ని పంపాను. and despite of that, అది మాత్రమే కాదు, I who is life, నేనే జీవమై ఉన్నాను. if I touch something, will get life. నేను దేన్నైనా స్పృశిస్తే అది జీవం పొందుకుంటుంది. When I took that mud which has life, కానీ ఎప్పుడైతే జీవం కలిగి ఉన్న ఆ మట్టిని ముట్టానో, and it was worked in my hands, నా చేతుల్లో అది పని చేయబడింది, yet I made it to be dead. అయినాను అది మృతమైనదిగా నేను చేశాను. Though the earth has its own life in itself, మట్టిలో దానిదైన జీవం దానికి ఉన్నను, I blew life into the earth, జీవము నేను భూమి మీదకి ఊదాను, out of the earth, ఆ భూమి మీద నుండి all animals, సమస్త జీవులు, all సమస్త birds, జంతువులు, సమస్త పక్షులు, all the fish, సమస్త చేపలు, they came from this earth, ఈ భూమి మీద నుండి వచ్చాయి. because I produced life in it. ఎందుకనగా నేను జీవాన్ని వాటికి When అర్పించాను. I created my mud ball, నేను నా మట్టి బొమ్మని సృష్టించినప్పుడు I created it with life, జీవంతో దాన్ని with full సృష్టించాను, of life. సంపూర్ణ జీవంతో సృష్టించాను. That thing which was having life, జీవము కలిగి ఉన్న దానికి, I being the life, జీవమై ఉన్న నేను when I picked it up దాన్ని తీసుకున్నప్పుడు and created man, నరుని సృష్టించాను. I still made it not to have life in it. అయినను దానిలో జీవం లేకుండా సృష్టించాను. Because when I want to create man, నేను నరుని సృష్టించాలనుకున్నప్పుడు I don't want to create it like other animals. ఇతర జంతువుల్లా సృష్టించాలనుకోలేదు. I wanted something out of me. నా నుండి ఏదైనా ఇవ్వాలి అనుకున్నాను. And that's why the mud which has life, అందును బట్టి మట్టి, దానిలో జీవము నా మట్టి, the I who is life, జీవమై ఉన్న నేను, when I touch this, నేను దీన్ని స్పృశిస్తే then it should come to life. అది జీవిస్తుంది. But is it not strange కానీ ఇది వింతగా లేదా? that our God, మన దేవుడు who is life, జీవమైన who ఆయన, has fashioned you, నిన్ను రూపించిన ఆయన, but yet you had no life, అయినా నువ్వు నీకు జీవం లేకుండేను. because when he created you, ఎందుకనగా నిన్ను ఆయన he సృష్టించినప్పుడు said, let him have my DNA in it. నీలో నా DNA ఉండాలి. And that's why అందును బట్టి I didn't give it life, నేను దానికి జీవాన్ని ఇవ్వలేదు, I give it my breath of life. నా జీవ వాయువుని ఇచ్చాను. He is a living soul. అప్పుడు జీవాత్మ అయ్యాడు. Hallelujah. హల్లెలూయా. You got life not because of the word that came out of the mouth of God. నేను నోటి నుండి వెలువరిచిన వాక్కు వలన నీవు He created all creation through the word. దేవుడు ఒక వాక్కు ద్వారా సమస్త సృష్టిని సృష్టించాడు. Everything that's upon the earth, underneath the earth, భూమి మీద ఉన్నది, భూమి క్రింద ఉన్న సమస్తము he made it out of his own words. తన వాక్కు ద్వారా సృష్టించాడు. But when it came to man, కానీ నరుని విషయానికి he said, I'm వచ్చినప్పుడు not going to produce something like that. ఆ రీతిగా నేను వాక్కు పలికి నిన్ను సృష్టించను. I want a replica of myself on this earth. భూమి మీద నా యొక్క ప్రతిగా నువ్వు ఉండాలి. So he breathed his eternal life in us. ఆయన శాశ్వత జీవాన్ని మనలోనికి ఊదాడు. We've been
then we became a living soul. అప్పుడు మనం జీవాత్మగా మారాం. Then we became nephesh. అప్పుడు మనం నెఫిష్ గా మారాం. And we got the Spirit of God that have life in it. మనం అప్పుడు మనకు జీవాత్మ వచ్చింది, దాంట్లో జీవం ఉండేను. That's the way we've been created. ఆ రీతిగా మనం సృష్టించబడ్డాం. Scientists are creating and can create everything that's available to them by the Creator Himself. దేవుడు సృష్టించిన సృష్టి ఏదైతే ఉందో దానిలో నుండి తీసుకొని ఈ సైంటిస్టులు సృష్టించారు. They cannot create anything. వారు దేన్ని సృష్టించలేదు. But God created everything. కానీ దేవుడు సమస్తమును సృష్టించాడు. The elders realized this. ఈ పెద్దలు దాన్ని గ్రహించారు. They realized the purpose of the creation. వారు సృష్టి యొక్క ఉద్దేశాన్ని, సంకల్పాన్ని గ్రహించారు. Look what they say. వారు ఏమన్నారో చూడండి. They say, ఆ పెద్దలు why అన్నారు, did God create? ఎందుకు దేవుడు సృష్టించాడు? Why did God brought forth this creation? ఈ సృష్టిని దేవుడు ఎందుకు ఉనికిలోనికి తెచ్చాడు? There is a purpose for it. దాని కొరకైన Listen very సంకల్పం carefully. ఉంది. There's a purpose for it. దాని కొరకైన సంకల్పం ఉంది. It was out of his immense pleasure that he created this creation. ఈ సృష్టి అంతటిని తనకున్న తీవ్రమైన ఆనందాన్ని బట్టి సృష్టించాడు. When it came to man, నరుని విషయానికి వస్తే it was his immense pleasure that he created. తన పూర్ణ ఆనందాన్ని బట్టి నరుని సృష్టించాడు. It was his pleasure. ఆయన ఆనందము, సంతోషము బట్టి. Your life is not some miserable life. మీ జీవితం అనేది ఒక దుర్భర జీవితం కాదు. Your life is a pleasure for God. మీ జీవితం అనేది దేవునికి సంతోషాన్ని ఇచ్చేది. God enjoys your life. మీ జీవితాన్ని దేవుడు ఆనందిస్తాడు. It's about time that you need to enjoy that life. మీ సమయం వచ్చినప్పుడు మీరు ఆనందం పొందుతారు. The elders realize that life. ఈ పెద్దలు ఆ జీవితాన్ని గ్రహించారు. They say, for the pleasure of God, we've been created. దేవుని యొక్క ఆనందాన్ని బట్టి మేము సృష్టించబడ్డాము అన్నారు వారు. Man has been looking for millennia after millennia why I've been created. దేవుడు దశాబ్దాల వెంబడి, శతాబ్దాల వెంబడి వెతుకుతూనే ఉన్నాడు, ఎందుకు మేము సృష్టించబడ్డాము. But if they could read the chapter 4, కానీ 4వ అధ్యాయం వారు చదవగలిగితే they will understand why man was created. వారు గ్రహించగలరు ఎందుకు నరుడు You సృష్టించబడ్డాడు. and I have been created to bring pleasure to our God. మన దేవునికి సంతోషాన్ని తీసుకురావడానికి మీరు నేను సృష్టించబడ్డాము. You are alive here మీరు ఇక్కడ సజీవంగా ఉన్నారు. because God gets pleased with your life. మీ జీవితంతో దేవుడు సంతోషంగా ఉన్నాడు కనుకే మీరు సజీవంగా ఉన్నారు. Oh, hallelujah. హల్లెలూయా. There was a disciple who was under the tree. ఒక చెట్టు కింద ఒక శిష్యుడు ఉన్నాడు. And another man goes and fetches him. మరొక ఆయన వెళ్ళి అతన్ని తీసుకుని And వస్తాడు. Jesus says, యేసు అంటాడు, hey, I know you when you were underneath the tree. నువ్వు ఆ చెట్టు కింద ఉన్నప్పుడే నీవు నాకు తెలుసు అంటాడు. I had a pleasure నాకు ఒక ఆనందం to ఉంది bring you, నిన్ను to తీసుకురావడంలో, pull you, నిన్ను to లాగడంలో, anoint you as an apostle. ఒక అపోస్తలుగా నిన్ను అభిషేకించడంలో. Similarly, అదే రీతిగా God knew you wherever you were before. ఇంతకు ముందు మీరు ఎక్కడ ఉన్నారో దేవునికి తెలుసు. He saw you there. అక్కడే మిమ్మల్ని చూశాడు. In your idolatry, మీ విగ్రహారాధనలో, in your stupidity, మీ మూర్ఖతలో, in your just namesake Christianity. ఒక నామకార్థ క్రైస్తవ But జీవితంలో God saw you. దేవుడు మిమ్మల్ని చూశాడు. He has purposed on you. మీ మీద ఒక సంకల్పం He కలిగి said, ఉన్నాడు. I'm going to get pleased by your life నీ జీవితాన్ని బట్టి నేను ఆనందిస్తాను. because I'm going to pull you to my pleasure. ఎందుకనగా నా ఆనందంలోనికి నిన్ను లాగుతాను. The moment you worship me, నన్ను ఆరాధించిన ఆ సమయంలోనే you please me నువ్వు నన్ను ఆనందపరచావు. because you come to know about me. ఎందుకనగా నన్ను గురించి తెలుసుకున్నావు. Your life is a pleasure to me. నీ జీవితం నాకు ఆనందదాయకమైనది. It's my purpose. అది నా సంకల్పము. I get joy out of it. దాని నుండి నేను ఆనందాన్ని You are పొందుతాను. not a mistake. నువ్వు ఒక తప్పిదానివి కాదు. You are not an unplanned child. నువ్వు ఒక ప్రణాళిక లేని సంతానం కాదు. You are a planned and purposed by your God. దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క సంకల్పంలో ఉన్న బిడ్డ మీరు. You are planned because of His pleasure. ఆయన ఆనందాన్ని బట్టి మీరు ప్రణాళికలోకి తేబడ్డారు. Your life is because God gets pleased with your life. మీ జీవితాన్ని బట్టి దేవుడు ఆనందిస్తాడు కనుక ఈ జీవితం మీకు ఇవ్వబడింది. God created life దేవుడు జీవాన్ని that సృష్టించాడు. would bring happiness. అది ఆనందాన్ని తీసుకొస్తుంది. Now let's be honest with God and with ourselves. దేవునితో మనతో ఒక నమ్మకంగా మాట్లాడుకుందాం. God created such thing దేవుడు అటువంటి దాన్ని ఒకదాన్ని out of His సృష్టించాడు. immense pleasure. తన యొక్క పూర్ణ ఆనందం You బట్టి. know, there are different kinds of angels రకరకాల దేవదూతలు ఉన్నారు, with great powers, గొప్ప గొప్ప శక్తులు ఉన్నాయి but వారికి. they never have the image of God. కానీ వారెవరికి కూడా దేవుని యొక్క స్వరూపం లేదు. But you and I, కానీ మీరు నేను, God has just the same image. దేవుని స్వరూపం ఇలాగే He ఉంటుంది. doesn't have one finger extra. ఆయనకి ఒక వేలు అధికంగా ఉండదు. He doesn't have 6-7 hands. 6-7 చేతులు ఉండవు Your ఆయనకి. God has 2 hands, 2 eyes, 1 nose, this beautiful lips
and this beautiful teeth, whatever you got, He's got because you are the imprint of His pleasure. ఆయన ఆనందంలో మీరు ఆయన స్వరూపంగా సృష్టించబడ్డారు. ఆయనకి 2 చేతులే ఉంటాయి, ఆయనకి మీ వల్లే 2 కన్నులు, 1 ముక్కు, 1 నోరు, ఇలాగే మీకున్న శరీర భాగాలే ఆయనకు ఉంటాయి. God's creation was distorted when Adam sinned. ఆదాము పాపం చేసినప్పుడు దేవుని సృష్టి ఏదైతే ఉందో అది దాని యొక్క ఆకారాన్ని కోల్పోయింది. Now the creation is trying to bring pleasure to itself ఇప్పుడు ఈ సృష్టి తనకు తాను ఆనందాన్ని తీసుకురావడానికి by removing God out of its equation. దాని సమీకరణంలో నుంచి దేవుని తీసేయడం ద్వారా ఆనందాన్ని Listen, పొందాలి. you will never be happy without God in the equation. ఈ సమీకరణంలో దేవుడు లేకుండా మీకు ఎప్పుడు సంతోషం రాదు. You will never find your purpose without God in your life. మీ జీవితంలో దేవుడు లేకుండా మీ యొక్క గమ్యాన్ని మీరు ఎరగరు. You will never be satisfied without God in your life. మీ జీవితంలో దేవుడు లేకుండా మీరు ఎప్పుడు సంతృప్తిని పొందలేరు. No matter what you study, మీరు ఎంత చదివినా, no matter how great job you are in, మీరు ఎంత గొప్ప ఉద్యోగంలో ఉన్నా, how wise you are, మీరు ఎంత జ్ఞానులైనా, how talented you are, మీకు ఎంత గొప్ప కళలు ఉన్నా, but నైపుణ్యాలు without ఉన్నా, God, దేవుడు లేకపోతే you are nothing. మీరు కేవలం వ్యర్థులు, శూన్యులే. That's why your life becomes miserable. అందును బట్టే మీ జీవితం దుర్భరంగా మారుతుంది. It seems dark and cold పూర్తిగా చీకటిగా, పూర్తిగా ఏమాత్రము వెచ్చదనం లేని స్థితిలో. because you have taken off your eyes from the Lord. ప్రభువు నుండి మీ దృష్టిని మరల్చినందుకు Probably you never have come to that realization. బహుశా ఆ గ్రహింపుకి మీరు ఇంకా రాగలేదేమో. But Jesus wants to bring you to that realization tonight. కానీ ఈ రాత్రి దేవుడు ఆ గ్రహింపును మీకు You ఇవ్వాలనుకుంటున్నాడు. are created. మీరు సృష్టించబడ్డారు, You've been saved. రక్షింపబడ్డారు, You've been brought into heaven. పరలోకానికి తీసుకుని రాబడ్డారు. Your names have been signed in my blood. నా రక్తంలో మీ పేర్లు సంతకం చేయబడ్డాయి. Because out of the pleasure upon your life. ఎందుకనగా మీ జీవితాన్ని బట్టి నాకున్న ఆనందాన్ని బట్టి. You never understood it. మీరు ఎప్పుడు దాన్ని అర్థం But చేసుకోలేదు. the elders understood it. కానీ ఆ పెద్దలు గ్రహించారు, They అర్థం realized చేసుకున్నారు. it. వారు గ్రహించారు. You may have your own philosophy of your life and your existence. మీ ఉనికిని బట్టి, మీ జీవితాన్ని బట్టి మీవైన సిద్ధాంతాలు, భావనలు మీకు ఉండొచ్చు. But I'm not here to talk about on what philosophy you're standing. ఏ సిద్ధాంతం మీద మీరు నిలబడుతున్నారనే దాని గురించి చెప్పడానికి రాలేదు I నేను. came here to stand on the word of God. దేవుని వాక్యం మీద నిలబడడానికి నేను ఇక్కడికి వచ్చాను. Take note how these elders are saying and worshiping. ఏ రీతిగా ఈ పెద్దలు పలుకుచు ఆరాధిస్తున్నారో చూడండి. They are saying we have been created out of your pleasure. నీ సంతోషాన్ని బట్టి మేము సృష్టించబడ్డామని వారు అంటున్నారు. Listen, the lives of generation past and what are about to be born are all out of the pleasure of God. ఈ భూమి మీద ఇప్పుడు జీవిస్తున్నది ఏదైతే ఉందో, ఈ భూమి మీదకి రాబోయే జీవం ఏదైతే ఉందో, ఇదంతా దేవుని యొక్క ఆనందాన్ని బట్టే సృష్టించబడ్డాయి. And we మనము losing the happiness of life జీవితం యొక్క ఆనందాన్ని కోల్పోయి, because ఎందుకంటే we are bringing God out of it. మనము మన జీవితంలో నుండి దేవుణ్ణి తీసేస్తున్నాం. If you worship without God, దేవుడు లేకుండా ఆరాధిస్తే your worship is not acceptable. మీ ఆరాధన అనేది అంగీకారయోగ్యం కాదు. Your worship needs God. మీ ఆరాధనకి దేవుడు అవసరం. Your confession needs God. మీ ఒప్పుకోలుకి దేవుడు Your అవసరం. life is needed, the power of God. మీ జీవితానికి దేవుని యొక్క శక్తి అవసరం. Now while I was reading this chapter, నేను ఈ అధ్యాయాన్ని చదువుతుండగా suddenly today evening, ఈ సాయంకాలం పూట I found out again there is a heptadic structure of worship. ఆరాధన యొక్క సప్త నిర్మాణ ఆకృతిని నేను కనుగొన్నాను. In the beginning I told you many things about the heptadic structure in the book of Revelation. ప్రకటన గ్రంథారంభంలో ఏ సప్తాకృతులు ఉన్నాయో వాటన్నిటిని చూపించాను. Out of this throne room of God, దేవుని యొక్క సింహాసనపు గదిలో నుండి I could see another thing that I couldn't cover you then, a heptadic structure once again in the worship. ఆరాధనలో సప్త నిర్మాణ ఆకృతిని నేను కనుగొన్నాను. What I call the 7 ways to worship. దేవుని ఆరాధించే 7 మార్గాలుగా నేను పిలుస్తాను. In the book of Revelation chapter 4 verse 8, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో the first way of worshiping is ఆరాధించే మొదటి మార్గము worship God constantly, స్థిరముగా లేదా నిరంతరాయంగా దేవుని ఆరాధించాలి. day and night. దివారాత్రులు, Day and night. దివారాత్రులు You need to worship Him. ఆయన In ఆరాధించాలి. the morning, in the evening, whenever you get time, you need to worship God. ఉదయము, సాయంకాలము మీకు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు దేవుని ఆరాధించాలి. Worship God constantly. స్థిరముగా నిత్యము దేవుని ఆరాధించాలి. The second thing is రెండవది worship God for His holiness. ఆయన పరిశుద్ధతను బట్టి ఆయన ఆరాధించాలి. They say, holy, holy thou art Lord God.
పరిశుద్ధుడు పరిశుద్ధుడు దేవా నీవు పరిశుద్ధుడవు అని వారు ఆరాధిస్తున్నారు. Worship God for his holiness. ఆయన పరిశుద్ధతను బట్టి మీరు దేవుని ఆరాధించాలి. But in verse 4, the same verse, chapter 4, verse 8 also talks that you need to worship God for his greatness. ఆయన ఘనతను బట్టి మీరు ఆయన్ని ఆరాధించాలి. You should worship God constantly. నిత్యము దేవుని ఆరాధించాలి. You should worship God for his holiness. ఆయన పరిశుద్ధతను బట్టి మీరు ఆరాధించాలి. You should worship God for his greatness. ఆయన ఘనతను బట్టి మీరు ఆరాధించాలి. But you should worship God with humility. కానీ మీరు తగ్గింపుతో దేవుని ఆరాధించాలి. No humility, తగ్గింపు లేకపోతే no worship. ఆరాధన లేదు. Once someone said like this, ఒకరు ఇలా చెప్పారు, I'm dishonored here. నాకు ఇక్కడ గౌరవం లేకుండా పోయింది. I don't find honor here. ఇక్కడ నా గౌరవాన్ని I don't want to be a part of your church. మీ సంఘంలో ఒక భాగంగా నేను ఉండాలనుకోవట్లేదు. Worship needs your humility. ఆరాధనకి నీ తగ్గింపు అవసరమై It ఉంది. doesn't need your honor, it needs God's. You to honor God. మీ గౌరవం కాదు, మీరు దేవుని గౌరవించడానికి ఇక్కడికి రావాలి. Worship God with humility. తగ్గింపుతో దేవుని ఆరాధించాలి. Chapter 4 verse 9 and 10a talks about this. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 9-10 వచనాలు 10వ వచనంలో మొదటి భాగం ఇలా సెలవిస్తుంది. Worship God with humility. ఆయన్ని వినయంగా ఆరాధించాలి. Point number 5 is ఐదో అంశం ఏంటంటే worship. This is very important. Worship God with victories. జయములతో విజయాలతో మనం దేవుని ఆరాధించాలి. Whenever you got a victory in your life, మీ జీవితంలో ఏదైనా మీకు విజయం you need సంభవిస్తే to worship God with your victory. మీ విజయంతో దేవుని ఆరాధించాలి. Okay. We praise God with our victory, మనము మన విజయంతో దేవుని స్తుతిస్తాం, but we don't worship God with our victory. కానీ మన విజయంతో దేవుని ఆరాధించాం. But it's time to understand that you need to worship God with your victory. కానీ ఇది ఎటువంటి సమయం అంటే మీ విజయంతో దేవుని ఆరాధించడం గ్రహించాల్సిన సమయం. Saying that I'm not worthy of this victory, it's you who is living in me by which I attain this victory, and so I worship you because you are victorious. నీవు జయశీలుడవు గనుక నీవు నాలో నివసిస్తున్నందున నిన్ను బట్టి నాకు విజయం తటస్థించింది, ఈ విజయానికి నేను అనర్హుడను అని చెప్పి మీరు దేవుని ఆరాధించాలి. There's a sixth point which I say, worship for his worthiness. ఆయన యోగ్యతను అర్హతను బట్టి ఆయన ఆరాధించాలి. Your worship should have his worthiness. ఆయన యోగ్యత ఏదైతే ఉందో దాన్ని బట్టి ఆయన ఆరాధించాలి. And the seventh thing is ఏడవది ఏంటంటే worship for the splendor of his creation. ఆయన సృష్టించిన ఆ సృష్టి యొక్క శోభాయమానాన్ని బట్టి ఆయన ఆరాధించాలి. Worship God constantly. నిత్యము దేవుని ఆరాధించాలి. Worship God for his holiness. ఆయన పరిశుద్ధతను బట్టి ఆయన ఆరాధించాలి. Worship God for his greatness. ఆయన ఘనతను బట్టి ఆయన ఆరాధించాలి. Worship God with humility. వినయముతో దేవుని ఆరాధించాలి. Worship God with your victories. మీ విజయాలతో దేవుని ఆరాధించాలి. Worship for his worthiness. ఆయన యోగ్యతను బట్టి ఆయన ఆరాధించాలి. Worship for the splendor of his creation. ఈ సృష్టించిన సృష్టి యొక్క శోభాయమానాన్ని బట్టి ఆయన ఆరాధించాలి. Conclude this chapter with one question tonight. ఈ రాత్రి ఒక ప్రశ్నతో ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నాను. Is your life bringing pleasure to God? మీ జీవితం అనేది దేవునికి సంతోషాన్ని తీసుకొస్తుందా? You know how did they understood that their lives are the pleasure of God? వారి జీవితాలు దేవునికి ఆనందకరమని ఎలా గ్రహించారో తెలుసా? It is through the worship. ఆరాధన ద్వారా. The worship made them to realize that their life is a pleasure unto God. వారి ఆరాధన దేవునికి వారి జీవితాలు అనేవి సంతోషకరమైనవని వారు గ్రహించేలా చేసింది. Is your life bringing pleasure to God? మీ జీవితాలు దేవునికి ఆనందాన్ని తీసుకొస్తున్నాయా? Are you living in such a way that God finds happiness and joy from you? మీ నుండి దేవుడు ఆనందాన్ని పొందేలాగా మీరు మీ జీవితాన్ని జీవిస్తున్నారా? If you can't say yes wholeheartedly, పూర్ణ హృదయంతో మీరు అవును నేను జీవిస్తున్నాను అని చెప్పలేకపోతే, then do just what those beings did in the heavens. పరలోకంలో ఆ జీవులు ఏవైతే చేస్తున్నాయో ఆ రీతిగా మీరు అనుసరించండి. Try to do what the elders did. ఆ 24 పెద్దలు ఏం చేశారు అది చేయడానికి ప్రయత్నించండి. What they did. వారు ఏం చేశారు If you do it, మీరు చేస్తే you can understand and give the pleasure to your God. మీరు ఆ అర్థాన్ని పరమార్థాన్ని గ్రహించి దేవునికి మీరు మీ జీవితం ద్వారా ఆనందాన్ని ఇవ్వగలరు. We proclaim you His glorious